Namo Vishnupadaya Krishna Presaya Bhutale Srimate Bhakti Vedanta Swami Iti Namine Namo Vishnupadaya Krishna Presaya Bhutale Srimate Bhakti Vedanta Gauravan Charini Nirvishesha Sundharati Asata Vishata Kamate Sarasate Gauravan Charini Nirvishesha Sundharati Asata Vishata Jaya Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Srivasadi Gaura Jaya Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Srivasadi Gaura Prabhu Nityananda Shri Advaita Gadadhara Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare అందరూ చెప్పండి Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare Hare Krishna Hare Krishna 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 Hare Hare
చెప్పాలి. కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ. గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గట్టిగా హరే హరే రామ హరే రామ రామ రామ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ గట్టిగా హరే రామ రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కృష్ణ హరే కృష్ణ కృష్ణ
అందరూ చెప్పండి గట్టిగా. హరే రామ రామ జయ ప్రభుపద జయ ప్రభుపద ప్రభుపద శ్రీల ప్రభుపద हरिनाम संकीर्तन देखने की हरे कृष्ण महामंत्र की जगत पुरुष प्रभुपाद की श्री श्री सीताराम हनुमान की श्री बालाजी भगवान की हरे हरे कृष्ण సో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరం చేతులు జోడించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. రాష్ట్రం కొంచెం ఎక్కువ మంది పిల్లలు వచ్చినట్టున్నారు ఈసారి. ఓకే. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. సో మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ తిరిగి
భగవంతుడి యొక్క భక్తిని నేర్చుకోవడం కోసం తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఇది అరుదైనటువంటి అవకాశం. ఇది వచ్చినప్పుడు కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలనే పరిస్థితి. సో కాబట్టి మీరందరూ కూడా ఎంతో ధన్యులు రావడం ఉంది. ఈరోజు ఒక ప్రధానమైన విషయాన్ని చర్చించాలనుకున్నాను. హరి బోల్. అందరు కూడా నాతో పాటు కూర్చోండి. ఒకసారి గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇంకోసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మూడోసారి ఇంకా గట్టిగా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇప్పుడే మనం చర్చించుకున్నాం. పిల్లలేరి అనగానే రాముడు కాస్త గట్టిగా విన్నాడు, శ్రద్ధగా వింటున్నాడు. వెంటనే పిల్లల్ని పంపించారు. ఓకే, వెరీ గుడ్. సో మాకు ఇంకెవరు అక్కర్లేదు, వీళ్ళుంటే చాలు. గొడవ చేయకుంటుంటే ఇంకా మంచిది. ఓకే, అందరు నిశ్శబ్దంగా ఉంటారు కదా, శ్రద్ధగా వింటారు కదా. మంచి ఒక స్టోరీ చెప్పుకుందామా, ఒక కథ చెప్పుకుందామా? ఓకే, వెరీ గుడ్. మనకి శ్రీమద్ భాగవతంలో ఒక అందమైన సంఘటన అనేది వస్తుంది. పరీక్షిత్ మహారాజ్ 5వ స్కందం అనేది వర్ణిస్తారు. 5వ స్కందంలో అన్ని లోకాల గురించి వర్ణిస్తారు. అన్ని లోకాల గురించి వర్ణించిన తర్వాత ఇంకొక లోకం గురించి వర్ణిస్తారు. ఒక లోకం ఏమిటంటే నరకలోకం. విన్నారా ఎప్పుడైనా నరకలోకం గురించి? విన్నారా లేదా? వింటారా? చెప్పుకుందామా ఎలా ఉంటుందనేది. ఒకవేళ మనం తప్పులు చేస్తే ఎలాంటి శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనేది దాంట్లో పఠించాలి. నరకలోకం గురించి చెప్పిన తర్వాత దాంట్లో 28 ప్రధానమైన నరకలోకాల గురించి శ్రీ సుఖదేవ్ గోస్వామి అంటే వ్యాస మహర్షి యొక్క పుత్రుడు తను చర్చిస్తాడు. చర్చించిన తర్వాత పరీక్షిత్ మహారాజ్కి ఎంతో బాధేస్తుంది. అయ్యో, ఇంతమంది ఇన్ని రకాలైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది, కాబట్టి వీటి నుండి ఏ రకంగా వీళ్ళు బయటపడతారు అని చెప్పేసి తను ఎంతగానో తను దుఃఖిస్తుంటాడు. ఒక వైష్ణవుడు అనంటే పరదుఃఖ దుఃఖి. తనకు స్వతహాగా దుఃఖం పడకున్నప్పటికీ ఇతరుల కోసం తను దుఃఖిస్తుంటాడు. సో కాబట్టి తను అంటారు, ఏదో రకంగా దీనికి ఉపాయం ఏంటి అని అంటారు. సుఖదేవ గోస్వామి తను స్పష్టంగా వర్ణిస్తూ మొదటిగా చెప్తారు, కర్మకాండ పద్ధతి అనంటే దానం ధర్మం ఇలాంటివి చేయడం ద్వారా ఇది మరి అలా వాళ్ళు తన జీవితాంతం ఏదైతే పాపాలను చేస్తారో, జీవితం మొత్తం ఏదైతే పాపాలు చేస్తామో ఆ పాపాలన్నీ కూడా ప్రక్షాళన చేసుకోవడం కోసం లఘున అంటే చిన్నదానికి చిన్నది, పెద్దదానికి పెద్దది, దేనికి అదే ప్రాయశ్చిత్తం అనేది ఉంటుంది. ఆ ప్రాయశ్చిత్తం అనేది శరీరం వదిలేసేంత వరకు. అలా కాదు, శరీరం వదిలిన తర్వాత చివరికి మళ్ళీ దాని తర్వాత ఒక ప్రత్యేకమైన మనకు సమయం ఇస్తారు. ఆ సమయంలో వీటన్నిటి ప్రక్షాళన చేసుకోవడానికి అవకాశం ఇస్తారు అనేది ఉండదు. ఎందుకంటే ఈ జీవిత కాలంలోనే ఏదైతే పాపాలు చేస్తామో, పుణ్యాలు చేస్తామో అవన్నీ కూడా
వచ్చే జన్మలో దానికి అనుగుణంగా శిక్ష ఉంటుంది. తర్వాత మనకి శరీరం కూడా అలాంటిది లభిస్తుంది. మీరు విశ్వసిస్తారా అంటే వచ్చే జన్మలో పాపపుణ్యాలను బట్టి మనకు శరీరం లభిస్తుంది అని చెప్పేసి ఎంతమంది నమ్ముతారు? ఒకటి. నమ్ముతారా? ఒకరి నుంచి ఒకరు చేయకండి, మీరు నిజంగా విశ్వసిస్తారని చెప్పండి. మీరు ఎలా విశ్వసిస్తారు చెప్పండి, నాకు ఒక్క ఉదాహరణ చెప్పండి. ఓకే, ఇది ఈ కారణంగా మేము వచ్చే జన్మలో ఇలా ఉంటుంది అని చెప్పేసి విశ్వసిస్తాము అని అంటాం. ఏదైనా ఒక కారణం, బలమైన కారణం ఉందా? ఈ కారణం చేత నేను విశ్వసిస్తాను, గట్టిగా దృఢంగా నమ్ముతాను అని చెప్పేసి, అలాంటిది ఏముందంటారా? చూడండి, ఒక ప్రధాన కారణం చెప్తాను, గుర్తుంచుకోండి. మనం ఎప్పుడైతే ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, ఈ పిల్లలు ఉన్నారు, అందరు పెద్దవాళ్ళు ఉన్నారు, అందరం కలిసి అందరం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆకర్షణ ఉంది. అంటే అది మన యొక్క రూపం కావచ్చు, మన యొక్క బుద్ధి కావచ్చు, మన యొక్క ఐశ్వర్యం కావచ్చు, ఒక కుటుంబంలో జన్మించిన ఇది కావచ్చు, అన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి. అవునా? మరి ఒకవేళ అందరికీ ఒకటే అయినట్లయితే, ఏవైతే కమ్యూనిస్టులు చెప్తుంటారు చూసారా, అందరూ సమానమే అన్నట్లు అయినట్లయితే, మరి అందరూ సమానంగా ఉండాలి. ఎందుకంటే వివిధ రూపాలు ఇవన్నీ ఎందుకు, ఈ వ్యత్యాసాలు ఏంటి? అవునా కాదు? ఇవన్నీ ఎందుకు వస్తాయంటే కర్మ ఆధారంగా ఈ భిన్నత్వం అనేది ఉంటుంది. ఆత్మ స్థాయిలో అందరూ సమానమే, ఆత్మస్థాయిలో అందరూ సమానమే, అందరం భగవంతుడి యొక్క సంతానం. కానీ మన కర్మానుసారంగా మనం రకరకాలైనటువంటి శరీరాన్ని పొందుతాం, రకరకాలైన బుద్ధి, ఐశ్వర్యం, ఇవన్నీ కూడా మన కర్మానుసారంగా వస్తాయి. కాబట్టి ఈ కర్మలని ఈ శరీరంలో ఉన్నప్పుడు శరీర త్యాగం చేయకముందే మనం వీటిని ప్రక్షాళన చేసుకోవాలి అని అంటే, చిన్న తప్పుకు చిన్నది పాశ్చాత్తాపం, లేదంటే దానికి ప్రక్షాళనం, లేదంటే పెద్దదానికి పెద్దది. అందుకే చూడండి, జేబు దొంగకి ఒక రకమైన పనిష్మెంటు, అత్యాచారం చేసిన ఒక పనిష్మెంటు, హత్య చేసిన వాడికి ఇంకొక పనిష్మెంటు, బ్యాంకు దోపిడీ చేసిన ఇంకో పనిష్మెంటు, అలాగే రకరకాలుగా ఎలాగ ఉంటాయి ఈ జైల్లో. అలాగే మన విశ్వంలో కూడా ప్రకృతి వివిధ రకాలైన శిక్షలని మనకు విధిస్తుంది. అలాగే పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ్ గోస్వామి వర్ణిస్తున్నారు. ఇది శరీరం వదిలేక ముందే, ఎప్పుడైతే మనసు, శరీరం ఇవన్నీ కూడా మంచి కండిషన్, అంటే ఎలాంటి అనారోగ్యం అయిపోయిన తర్వాత నేను చేసుకుంటాను, చివరి క్షణంలో చేసుకుంటాను అంటే చివరి క్షణాల్లో ఏం చేద్దామన్నప్పటికీ ఏం చేత కాదు. కాబట్టి మన ఆరోగ్యం, మానసిక స్థితి అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మనం చేసుకోగలము. కాబట్టి అప్పుడు మాత్రమే మీరు చేయాలి అని అంటారు. అవన్నీ చెప్పిన తర్వాత తను అంటారు, ఇది మరి ఎలా పోతుంది అంటే, ఉదాహరణకి ఈ దానం, ధర్మం ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు చేయడం ద్వారా ఒక పద్ధతి, దాన ధర్మాలు చేసేసి ఇంకా ఇతర కొన్ని వ్రతాలు అవన్నీ చేస్తుంటారు కదా, లేదంటే సోమవారం వ్రతం, మంగళవారం వ్రతం, లేదంటే ఇంకొక వ్రతం, ఇలాంటివన్నీ చేస్తుంటారు, తపస్సులు ఇలాంటివి చేస్తుంటారు కదా. ఇది ఒక పద్ధతి, మొదటి పద్ధతి. దీనికి పరీక్షిత్ మహారాజు ఒక సమాధానం చెప్తాడు. ఒకవేళ ఈ పద్ధతిని పాటించి మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకుందాం అని అనుకున్నారనుకోండి, ఆ పద్ధతిలో ఒక లోపం ఏమిటంటే దాన్ని కుంజర శౌచవత్ అని అంటారు. అంటే ఒక ఏనుగు మంచిగా స్నానం చేసేసి మళ్ళీ తిరిగి బయటకు వచ్చేసి తొండంతో మళ్ళీ ఆ దుమ్ము తీసి తలపైన వేసుకుంటుంది ఇలా. ఇది అలాంటిది. ఉదాహరణకి మంచిగా ఏదైనా చేశారు, ఒకతను ఉండేవాట, నేను చూశాను కొంతమంది ఏదైనా పేద తప్పు, ఎవరైనా చంపేస్తారు, మళ్ళీ వెళ్ళేసి అన్నదానం చేస్తారు. అర్థమైంది కదా, ఒక వ్యక్తిని చంపేసేసి వాళ్ళకి ఇంకొక చోట అన్నదానం చేస్తారు. మరి అది ప్రక్షాళన జరుగుతుందా? కాదు. అందుకోసం చెప్పేసి ఇది ప్రత్యామ్నాయం కాదు. అందుకే సుఖదేవ్ కోసం అంటారు, ఇది నిజమైనది కాదు, ఇది ఏనుగు స్నానం లాంటి కుంజర శౌచవత్ అని అంటారు. రెండవది జ్ఞాన మార్గం.
ఏది పాపం ఏది పుణ్యం అని తెలుసుకొని కేవలం ఈ పుణ్యం మాత్రమే చేస్తూ పాపకార్యాన్ని దూరంగా ఉండడం అనేది ఇంకొక రకమైనది మార్గం. ఈ మార్గం అనేది ఎలాంటిదంటే, వెదురు చెట్టు ఉందనుకోండి, ఈ వెదురు చెట్టు కింద ఎండిపోయిన వెదురాకులన్నీ, లేదంటే ఏదైనా ఒక చెట్టు కింద మన అడవిలో ఆకులన్నీ కింద పడిపోయినప్పుడు, ఏదైనా నిప్పంటించినప్పుడు అవి మొత్తం కూడా దగ్ధమైపోతాయి. ఆకులన్నీ కూడా మొత్తం కూడా కాలిపోతాయి. కాలిపోయిన తర్వాత మరి మొత్తం కాలిపోయినట్టేనా, చెట్లన్నీ కాలిపోయినట్టేనా? కానీ మీరు ఒకసారి చూస్తే మనకి అది సహజంగా ఊళ్ళలో ఇంకా మనం చూడవచ్చు. ఒకటి ఏమిటంటే, పైన చెట్లన్నీ కాలిపోయిన తర్వాత లోపల వేళ్ళు మాత్రం చావు. అవునా? వేళ్ళు అలాగే ఉంటాయి. ఎప్పుడైతే మంచి వర్షాకాలం వచ్చేసి మనకి సమయం అనుకూలించినట్లయితే వెంటనే మళ్ళీ అది చిగురిస్తుంది. అలాగే మనం తపస్సు చేసినంత కాలం మనలో ఉన్నటువంటి కామక్రోధమో మాత్సరాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఉపవాసం చేస్తున్నారు, ఇంద్రియాలను నిగ్రహంగా ఉంటాయి. తర్వాత ఇవన్నీ బాగానే ఉంటాయి. ఒక 40 రోజులు మండల దీక్షలు చేస్తుంటారు, అప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే మళ్ళీ తిరిగి మన దైనందిన కార్యక్రమానికి వచ్చేస్తారనుకోండి, మళ్ళీ యథావిధిగా ఉంటాయి. అందుకోసం చెప్పేసి వారు అంటారు, ఇది ఎలాంటిదంటే, పైన ఎప్పుడైతే మనం తపస్సు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ ఆకులన్నీ కాలిపోతాయి, బూడిదైపోతాయి, కానీ లోపల వేళ్ళు మాత్రం అలాగే ఉంటాయి. అలాగే మనలో ఉన్నటువంటి పాప బీజాలు ఏవైతే ఉంటాయో హృదయంలో, అవి మాత్రం తగలబడకుండా అవి యథావిధిగా ఉంటాయి. కేవలం బాహ్యంగా మాత్రమే, అంటే బయట మాత్రమే మనకు ఇవన్నీ చచ్చిపోయాయి అని అనుకుంటారు అంటాం. కాబట్టి ఉన్నతమైన మార్గం ఏమిటి అంటే భగవంతుడి యొక్క భక్తి. 3వ రకం ఏంటది? రాముడికి భక్తి, బాలాజీకి భక్తి. ఇవి ఏమిటంటే భగవంతుడి యొక్క నామం చేయడం, భగవంతుడి యొక్క సేవ చేయడం. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మందిరాన్ని ఊడ్చారనుకోండి, శుభ్రం చేసేసి తర్వాత ఇక్కడ ఇవన్నీ భక్తులు వచ్చే వాళ్ళకి ఏర్పాటు చేసేసి, సో భగవంతుడికి ఇలా దీపాలు వెలిగించేసి నైవేద్యం పెట్టి నామం చేస్తూ ఇవన్నీ చేశారనుకోండి, ఇదంతా భగవంతుడి యొక్క భక్తి కిందకి వస్తుంది. దీని ద్వారా మన హృదయం అనేది పరిపూర్ణంగా శుద్ధి అవుతుంది. అప్పుడు వేళ్ళతో సహా పాప బీజం వేళ్ళు ఏదైతే ఉంటుందో దాంతో పాటు మొత్తం కూడా బర్న్ అయిపోతుంది, అంటే మొత్తం కూడా దగ్ధమైపోతుంది. అప్పుడు ఏమాత్రం ఇంకా దానికి వచ్చేటువంటి అవకాశం అనేది ఉండదు. అందుకే సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కు వర్ణిస్తున్నారు, బాబు ఈ రకంగా పూర్తిగా పాపాలను అనేది ప్రక్షాళన చేసుకోవచ్చు అని చెప్పేసి. దీనికి ఒక నిదర్శనం అని చెప్పేసి ఒక కథ చెప్తారు. అందరూ కథ విందామా పిల్లలు? సిద్ధమా? ఓకే, అయితే మీరు మరొకసారి హరే కృష్ణ మంత్రం చెప్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. దీంట్లో శ్రీమద్ భాగవతంలో 6వ స్కంధంలో ఒక మంచి కథ ఏమిటంటే, అజామిల అని చెప్పేసి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఎప్పుడు ఎవరైనా విన్నారా? ఇది శ్రీమద్ భాగవతంలో చాలా చక్కటి వర్ణన అనేది. ఈ అజామిల ఉపాఖ్యానం అనేది చాలా అద్భుతమైనటువంటి కథ. ఈ అజామిలుడు అనే వ్యక్తి బ్రాహ్మణుడు మంచి వాళ్ళ నాన్నగారికి ప్రతినిత్యం నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు ఈ సమిధలు ఇవన్నీ కూడా తను సేకరించి అడవిలోకి వెళ్ళేసి సేకరించేసి తనకి సహాయం చేస్తుండేవాడు. 25 సంవత్సరాల వరకు ఏదైతే పాటించాలో నియమనిష్టలతో ఏదైతే ఉండాలో అన్నీ కూడా చాలా చక్కగా పాటిస్తాడు. పాటిస్తున్నప్పుడు ఒకరోజు ఈ సమిధలు తీసుకురావడం కోసం సేకరించడం కోసం వెళ్తాడు అడవికి. వెళ్ళినప్పుడు అక్కడ ఒక తక్కువ జాతి స్త్రీ పురుషులిద్దరు కూడా ఆలింగనం చేసుకుంటూ చూస్తాడు. తను చూసి మనసు కాస్త విచలితం అవుతుంది. ఈ రోజున మనం చూడండి, ఆ రోజుల్లో ఒక్క అజామిలుడు అంటే అతను అంత నిష్టగా పాటిస్తున్నాడు, ఒకసారి అలాంటి దృశ్యం చూస్తే పడిపోతారు. కానీ ఈ రోజులో అడుగున ఈ సినిమా పోస్టర్లు, సో ఇంకా అదే కాదు, ఇక మనం చెప్పనక్కర్లు, అన్ని చోట్ల
అదే రకమైన పరిస్థితి. కాబట్టి మనస్సుని ఇంకా అలా ఆ రకంగా దిగజార్చడం కోసం ఎన్నో రకాలైన డిస్ట్రాక్షన్స్ ఈ రోజులు ఉన్నాయి. కాబట్టి అజామినుడు ఆ రకంగా పతనమైంది అంటే మనస్సు అనేది దిగజారిపోయిన తర్వాత తను ఏం చేస్తాడంటే ఆ ఒక వేశ్య ఇంకొక వ్యక్తితో ఆ రకం చేస్తున్నప్పుడు చూసి ఆ సన్నివేశాన్ని చూసి మనస్సు కాస్త భ్రమితమైపోయి తను ఏం చేస్తాడు, చివరికి ఆ వేశ్యని ఒక దాసిగా ఇంట్లో పని మనిషిలాగా తీసుకొస్తాడు. తనకి ఒక అందమైన భార్య ఉంటుంది, మంచి బ్రాహ్మణ కుటుంబం, ఒక వైదిక సంస్కృతి నిష్ఠగా ఉన్నటువంటి కుటుంబం, తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా చాలా నిష్ఠగా ఉన్నటువంటి వారు. అయినప్పటికీ కూడా తన మనసు అనేది భ్రమితం చెందిపోయి చివరికి ఆ వేషం తన ఇంటికి తీసుకొస్తాడు ఒక దాసిగా. తర్వాత తీసుకొచ్చిన తర్వాత తన భార్యతో తనకు దాస్యం చేస్తుంది అని చెప్పేసి తనతో పాటే తనకి సంసారం అనేది ప్రారంభిస్తుంటాడు. చివరికి తన భార్యని తల్లిదండ్రులు వాళ్ళందరినీ కూడా వదిలేసేసి తనతో పాటే గడపడం ప్రారంభిస్తాడు. గడుపుతూ ఉన్నప్పుడు ఒకానొక స్థాయిలో తను చివరికి ఎలా వస్తుంటే తనతో పాటు ఒక 10 మంది సంతానాన్ని కంటాడు. ఎవరితో? వేషతో. అలా కన్నప్పుడు వాళ్ళు మరి పోషించాలి, అంతమంది పిల్లలు ఉన్నట్లయితే పోషించడం కోసం ఎన్నో రకాల నుండి దారి దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఏం చేయకూడదో అవన్నీ కూడా చేసేస్తాడు. అంత మంచి సంస్కృతిని వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సింది ఏమిటంటే ఒక వ్యక్తి అంత మంచి సంస్కారం ఉన్న వ్యక్తే ఆ రకంగా తనకి భ్రమకు గురి అయ్యాడు అంటే ఎలాంటి సంస్కారాలు లేకుండా అన్ని రకాలుగా ఎలాంటి పూజ పునస్కారాలు ఏమీ లేకుండా ఉన్నట్లయితే అలాంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి చెప్పండి. పైగా అప్పట్లో అది సత్యయుగంలో జరిగినటువంటి సంఘటన, మరి కలియుగంలో మాట ఏమిటి? అవునా కాదా? అనువనువు అలాంటివి నడుస్తూనే ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఇంకా జాగ్రత్తతో ఉండాలి. దానికోసం ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు ఒక మంచి మార్గాన్ని ఈ హరినామాన్ని చేయమని చెప్పేసి తనకు పరిచయం చేస్తారు. దీంట్లో అజామినుడు ఆ రకం దోపిడీ దొంగతనం చేస్తూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో తనకి 80 సంవత్సరాలు వస్తాయి. 80 సంవత్సరాలు వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే చనిపోయే స్థాయికి వస్తాడు. మంచం మీద ఉంటాడు. మంచం మీద ఉన్నప్పుడు అకస్మాత్తుగా తను ఒక 3 వ్యక్తులను చూస్తాడు. 3 వ్యక్తులను చూసేసి తను చూడగానే ఎంతో భయభీతి అవుతాడు. చూపించు, పిక్చర్ ఓపెన్ చేయి. భయభీతుడు అవుతాడు. నిజానికి వాళ్ళ యొక్క రూపం కూడా చాలా వికృతంగా ఉంటుంది. మీరు నమ్ముతారో నమ్మరో ఖచ్చితంగా యమదూతలని వారు ఉంటారు. వాళ్ళని చూడడానికి చాలా అతి క్రూరంగా ఉంటారు. అప్పుడప్పుడు చూస్తుంటారు పోలీసులు చూస్తే ఎలా అంటే పోలీసులు అందరూ ఎలా ఉండరు అనుకోండి. సో ఎలా వాళ్ళని చూడగానే భయభీతులుగా ఉంటారు. తల పళ్ళని ఇలా ఉండేసి తన జుట్టంతా రాగి రంగు కాపర్ ఎలా ఉంటుందో ఆ వర్ణంలో ఉండి వాళ్ళు చూడడానికి చాలా వికృతంగా ఉంటారు. వాళ్ళు 3 కలిసి తన ఆత్మకి అంటే తన శరీరం నుండి ఆత్మను లాగడం కోసం యమపాశాన్ని దాన్ని వేస్తారు. వేసేసి బయటికి లాగడానికి ప్రయత్నిస్తున్నారు తన శరీరం నుండి. అప్పుడు తనకి ఊపిరి ఆడక తను గట్టిగా అరుస్తున్నాడు. సహజంగా ఏమిటంటే ఎవరైతే తల్లిదండ్రులకి ఎవరిపైన ఎక్కువ తల్లిదండ్రులకి ఏ పిల్లవాడంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఒక 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, సహజంగా ఏ పిల్లలపైన ఎక్కువ ప్రేమ ఉంటుంది? ఓకే, అవునా కదా? చివరి వాడంటే ఇంకెక్కువ ప్రేమ ఉంటుంది, అధికంగా ఉంటుంది, అవునా కాదు? అలాగే చిన్నపిల్లలంటే చాలా అధికంగా ప్రేమ ఉంటుంది. సో వాళ్ళలో అలాగే అజామినుడు కూడా చిన్నపిల్లవాడు. తన పేరు నారాయణ అంటారు. తన పైన ఎక్కువ ప్రేమ కాబట్టి ఎప్పుడైతే కష్టం వచ్చిందో వెంటనే ఆ పిల్లవాడు గుర్తొస్తాడు. నారాయణ 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 అంటూ గట్టిగా
తన పేరు పిలుస్తాడు. నిజానికి ఏదో అది భగవంతుడు పేరు అని కూడా తనకి మర్చిపోయాడు. కానీ పిలిచిన వెంటనే నలుగురు విష్ణుదూతలు వస్తారు. ఈ నలుగురు విష్ణుదూతలు వచ్చిన తర్వాత వీళ్ళు గట్టిగా ఆపుతారు, గట్టిగా గర్తించేసి వాళ్ళపైన మీరు ఆగండి అని చెప్పేసి ఈ ముగ్గురు యమదూతల్ని వాళ్ళని ఎదిరిస్తారు. మీకు ఎలాంటి అర్హత లేదు ఇతని యొక్క ఆత్మని శరీరం నుండి వేరు చేయడం అని అంటారు. ఇతను వైకుంఠం వెళ్ళడానికి అంటే వైకుంఠం వెళ్ళడానికి అర్హుడు అని అంటారు. అన్నప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోతారు. ఇంతవరకు మేము ఏ ఆత్మని కూడా తీసుకువెళ్తుంటే మాకు ఎవరు అడ్డు రాలేదు, మీరెవరు ఇంతకీ చాలా అద్భుతంగా ఉన్నారు దేవతల, లేదంటే ఎక్కడ నుండి వచ్చారు మీరు వైకుంఠ దూతల అని చెప్పేసి వారు ప్రశ్నిస్తారు. ప్రశ్నించిన తర్వాత వారు అంటారు, మేమెవరో వెళ్ళి మీ యొక్క ప్రభువు అయితే ఎవరైతే ఉన్నారో యమధర్మరాజు వారిని అడగండి అంటారు. అంటే వారు చెప్పిన తర్వాత ఎవరైతే నారాయణ నామం అనేది వస్తుందో చివరి క్షణంలో వారు వైకుంఠం వెళ్ళడానికి అర్హులు. అంటే మీకు వీళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్, అంటే వీళ్ళు ఏం చేశారు పూర్వ వృత్తాంతం మీకు తెలియదు అనుకుంటే బహుశా వీళ్ళు అందుకే లాస్ట్ చివరి క్షణంలో వచ్చేసి వీళ్ళు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఇతను ఎన్ని పాపాలు చేశాడో తెలుసా అని చెప్పేసి వాళ్ళు లిస్టు తీయడానికి ప్రయత్నిస్తుంటారు. అంటే వాళ్ళు అంటారు, అతను ఎన్ని పాపాలు చేశాడన్నది ప్రధానం కాదు, చివరి క్షణంలో ఎవరి నామం చెప్పాడు, దేన్ని తలిచాడు, ఎవరిని తలిచాడు అనేది ప్రధానం అని అంటారు. చివరికి నారాయణ్ని మా ప్రభువుని కలిశాడు కాబట్టి వైకుంఠానికి తను అర్హుడు అని చెప్పేసి వారు గట్టిగా వారు ఎప్పుడైతే వ్యతిరేకించారో, మీకు కావాలంటే వెళ్ళేసి ఏది ధర్మం ఏది అధర్మం వెళ్ళి మీ ధర్మరాజు గారిని అంటే యమధర్మరాజుని కనుక్కోమంటారు. వెళ్ళి వాళ్ళు వెళ్ళేసి అడుగుతారు, ప్రభు ఈ రకంగా మేము ఈరోజు నాకు వింత జరిగింది, ఇప్పటి వరకు మాకు ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి రాలేదు, మేము ఎప్పుడూ ఎదుర్కోలేదు, కానీ ఈరోజు మాత్రం ఒక నలుగురు అద్భుతమైన వ్యక్తులు తేజవంతమైన వ్యక్తులు వచ్చేసి మమ్మల్ని ఆపారు, ఈ అజాబుల్ పాపిస్ట్ని తీసుకువెళ్ళడానికి మమ్మల్ని నిరాకరించారు అని అంటారు. సో ఆ సమయంలో వారు అంటారు, వాళ్ళు ఇంతకీ ఎవరు, మీరే ఇప్పటి వరకు మేము అనుకున్నాం మీరే అందరికంటే ఉన్నతమైన వారని చెప్పేసి, మీకంటే ఇక ఉన్నతమైన ఎవరు లేరని అనుకున్నాం, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అంటారు. అన్నప్పుడు తను అంటాడు, పిచ్చివాళ్ళారా, నిజానికి నాకు ప్రభు అయిన ఒక వ్యక్తి ఉన్నాడు, తను నారాయణుడు, తను నాకు ఈ పదవిని అనేది ఇచ్చారు. జీవులను ఎవరైతే శిక్షక అర్హులో వాళ్ళని ఇలా శిక్షించమని నాకు చెప్పారు, కానీ ఎవరు అర్హులు కాదో కూడా నాకు చెప్పారు, కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి అని చెప్తారు. ఎవరైతే చివరికి నారాయణ అనే నామాన్ని తలుస్తారో వాళ్ళని చూస్తున్నప్పుడు వెంటనే ఎలా అంటే గాలి వచ్చినప్పుడు ఎండుటాకులు ఎలా గాలికి ఎగిరిపోతాయో మీరు కూడా వాళ్ళని చూసి ఆ రకంగా ఎగిరిపోవాలి అంటారు. అలాగే ఎవరి మెడలో అయితే ఈ రకంగా కంఠమాల అంటే తులసి మాల ఉంటుందో వాళ్ళని చూసినట్టే వాళ్ళ శరీరాన్ని తాకూడదు అని అంటారు. అంటే అలా అన్న వెంటనే మీరు క్లాస్ అయిపోయిన వెంటనే తులసి మాల వేసుకోవద్దు, దానికి కూడా నియమాలు ఉంటాయి. కాబట్టి ఆ రకంగా తులసిని ఎవరు చూస్తారో శరీరాన్ని కూడా తాకొద్దు వాళ్ళది అని అంటారు. ఇంకా నయం వాళ్ళు మిమ్మల్ని శిక్షించలేదు, బతికిపోయారు అని అంటారు. ఏమిటంటే తను చెప్తారు, చూడు నారాయణుడు నా ప్రభువు అని చెప్పి ధర్మం అనేది ఈ రకంగా ఉంటుంది, ఏ వైష్ణవుని కూడా నువ్వు తాకకూడదు అని చెప్పేసి తను వాళ్ళకి ఒక వార్నింగ్ వాళ్ళకి ఒక రకమైనటువంటి ఉపదేశం అని చేస్తారు. చేసిన తర్వాత చివరికి వాళ్ళు మళ్ళీ ఆ రోజు అజామినుడు వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు కూడా విష్ణుదూతలు కూడా వెళ్ళిపోతారు. తను నిద్ర మేల్కొంటాడు. నిద్ర మేల్కొన్న తర్వాత చూసేసి తనకు ఒక రెండవ జన్మలాగా అనిపిస్తుంది. లేచి నీ ఎంత తప్పు చేశాను అని చెప్పేసి ఆ రోజు ఆ వేష్యను వదిలేసేసి ఆ పిల్లల్ని వాళ్ళందరూ కూడా వదిలేసేసి తను దూరంగా హిమాలయాకు వెళ్ళేసి అక్కడ మొత్తం కూడా మళ్ళీ సాధన చేస్తాడు. ఏ రకంగా అయితే మళ్ళీ నారాయణ నామం, నారాయణ యొక్క సేవ, ప్రతినిత్యం నారాయణ యొక్క సేవ. సో తను అర్చన చేయడం 12 సంవత్సరాలు చేస్తాడు. అది జరిగిన తర్వాత కూడా
చేసేసి చివరికి స్వయంగా వైకుంఠం నుండి విమానం వస్తుంది. వైకుంఠ విమానం వచ్చేసింది, ఎక్కేసి తను వైకుంఠం వెళ్ళిపోతాడు. సో అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒకటి వచ్చేసి మనం ఏ సేవ చేసినప్పుడు అతను 25 సంవత్సరాలు చాలా చక్కగా సేవ చేశాడు భగవంతుడు కనుక తనకి భగవంతుడు ఆ రకంగా చివరికి ఆ రకంగా పతనం అయిపోయినప్పుడు కూడా భగవంతుడు మళ్ళీ తనకు గుర్తుపెట్టుకునే అవకాశం అనేది ఇచ్చాడు. అర్థమవుతుందా? తనకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనం వయస్సులో ఉన్నప్పుడు మనకి మనసు, శరీరం ఇవన్నీ కూడా స్థిమితంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే భగవంతుడి యొక్క సేవ చేస్తామో మనకు అలాంటి స్థితి లేనప్పుడు భగవంతుడికి మనకి ఆ స్మరణ అది తెప్పిస్తాడు. ఒకవేళ మనం అలాంటి సేవ చేయలేకపోయినట్టు స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడు మనకు ఆ యొక్క పరిస్థితిని కల్పిస్తాడు, ఎలాగైతే అజాముడు కల్పించాడు. అందుకే చూడండి, అందుకే మనం ఎప్పుడైతే ఇవన్నీ మనకు అవయవాలను సరిగ్గా ఉంటాయో, మానసిక స్థితి సరిగ్గా ఉంటుందో ఖచ్చితంగా భగవంతుడి యొక్క సేవ చేయాలి. లేదంటే వృధాగా మనం మన యొక్క వయస్సుని, మన యొక్క తర్వాత శక్తిని, ధనాన్ని, జనాన్ని ఇవన్నీ కూడా వృధా చేసినట్లయితే ఎప్పుడైతే మనం భగవంతుడి సేవలు చేద్దాం చివరి క్షణంలో అనంటే అది కుదరదు. అందుకే మనం శక్తి ఉన్నప్పుడే, ఇవన్నీ సరిగ్గా ఉన్నప్పుడే మనం భగవంతుడి సేవలు ఉపయోగించాలి. ఇంకొక విషయం ఏంటంటే, అందరూ నేను చెప్పింది వింటున్నారు కదా, అర్థమవుతుంది కదా? ఇంకో 5 నిమిషాలు చెప్పుకుందాం. అందరూ ఒకసారి హరే కృష్ణ మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఒకసారి అజామిళుడు లేడు ఇంట్లో, దారి దోపిడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు తన భార్య ఉంటుంది ఇంట్లో. ఉన్నప్పుడు ఒక సాధువు వస్తాడు. సాధువు వచ్చేసి తను అంటాడు, ఏమంటాడంటే, ఏమన్నా మీ ఇంట్లో ఏదైనా భోజనం ఉంటే పెట్టండి అని అంటాడు. దానికి తోడుగా అజామిళుడి యొక్క ఉచ్చిష్ట ఏమైనా ఉంటే పెట్టండి అంటారు. ఆవిడకి ఇంకాస్త మతిపోతుంది. అంటే అజామిళుడికి ఎంగిలి పెట్టమంట. ఇతను సాధువు అయి ఉండి పైగా అజామిళుడు ఎంత పాపాలు చేశాడో తెలిసి, చూడండి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటి జాగ్రత్త వినండి. మనం ఎవరైతే ఎంగిలి తింటామో, వదిలేసి తింటుంటారు చూసారా, తింటామో వాళ్ళ యొక్క లక్షణాలు మనకు వస్తాయి. ఏంటది? వాళ్ళ యొక్క లక్షణాలు మనకు వస్తాయి శుభ్రంగా. ఒక కుష్టి వ్యాధి యొక్క ఉచ్చిష్టం అంటే మనకు కూడా కుష్టి వ్యాధి వచ్చేస్తుంది. అలాగే అందుకోసం వచ్చేసి పూర్వం ఏం చేసేవారంటే, గురువు యొక్క ఉచ్చిష్టం మన భగవంతుడికి ప్రసాదం అని ఏమంటారు, భగవంతుడికి ఎప్పుడైతే భోగం అంటే నైవేద్యం పెడతామో దాన్ని నైవేద్యం అంటాం. భగవంతుని అది నైవేద్యం అర్పించిన తర్వాత తిరిగి మనకు వచ్చిన తర్వాత దాన్ని ప్రసాదం అంటాం. అంటే భగవంతుడి యొక్క కృప అని అర్థం. దాన్ని అలాగే మనకి ఎవరిదైనా ఉన్నతమైన వైష్ణవులు, ఉన్నతమైన భక్తుల యొక్క ఉచ్చిష్టాన్ని మనం స్వీకరిస్తే అప్పుడు వాళ్ళ యొక్క లక్షణాలు వస్తాయి. కానీ ఒక మూర్ఖుడి యొక్క ఉచ్చిష్టాన్ని తిన్నామనుకోండి, అప్పుడు మనకేం వస్తాయి? వాడి యొక్క లక్షణాలు వస్తాయి. అందుకే తను వెళ్ళేసి అలా అడిగేసరికి ఇంకా కాస్త ఈవిడికి ఏదో అదో రకంగా అనిపించిందట తన వైపుకి. స్వామి, మీకు నా భర్త యొక్క కార్యాలు ఏం చేస్తారో తెలుసా మీకు? తను ఎలాంటి కార్యకలాపాల్లో నిమగ్నమవుతాడో తెలుసా మీకు అన్నప్పుడు, నాకు అన్నీ తెలుసమ్మా, నాకు అతను పెట్టండి. ఎందుకంటే నాకు ఒక ప్రత్యేకమైన వ్యాధి ఒకటి ఉంది. ఆ వ్యాధి ఏమిటంటే తన యొక్క ఉచ్చిష్టాన్ని తింటేనే పోతుంది అని చెప్తారు. అంటే తను ఎప్పుడైతే సరే ఇక మీ కర్మ నేనేం చేయలేను, సో అది తినండి అని చెప్పేసి తన యొక్క ఉచ్చిష్టం ఏదో ఉంటే తను పెడుతుంది. పెట్టిన తర్వాత తను స్వీకరిస్తాడు. స్వీకరించిన తర్వాత వెళ్ళేటప్పుడు నేను మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి నా ఈ వ్యాధి తగ్గిపోతుంది, కానీ మీ యొక్క అంటే నా యొక్క ఆశీర్వాదంగా మీకు ఒక మంచి చేయాలనుకున్నాను. కాబట్టి మీరు ఒక పని చేయండి, చివరి పిల్లవాడికి నారాయణ నామం పెట్టండి అని అంటాడు. నామకరణం అనేది నారాయణ యొక్క పేరు పెట్టండి అని అంటారు.
అందుకే చూడండి, మన పిల్లలందరూ కూడా మన భారతీయ సంస్కృతిలో భగవంతుడి యొక్క పేర్లు ఎందుకు పెడతారు తెలుసా? ఎప్పుడైతే ఆ పేరు పెడితే, ఎన్నిసార్లు అయితే ఇంట్లో ఆ పేరు పెట్టి పిలుస్తూ ఉంటే మనకు కూడా హృదయాన్ని పరిశుద్ధం అవుతుంది భగవంతుడి యొక్క నామం చెప్పడం ద్వారా. కానీ ఆ పేరు పెట్టేసి పింకీ టింకీ ఇంకా ఏవేవో పిలుస్తారనుకోండి, అది లాభం లేదు. అవునా? కాబట్టి మనం ఏ పేరైతే భగవంతుడి పేరు పెడుతున్నామో ఆ పేరు పెట్టి పిలవాలి. అది సంస్కృతి. కానీ ఈ రోజుల్లో నాని లేదంటే ఇంకొకటి ఏదో పేర్లు పెడుతుంటారు. కాబట్టి ఇవన్నీ సినిమా పేర్లు పెడితే లాభం లేదు. భగవంతుడి పేర్లు పెట్టండి, పెట్టేసి అవి పిలవండి. దాని ద్వారా మనకి హృదయం పరిశుద్ధం అవుతుంది. అందుకే తను సలహా ఇచ్చేది ఏమిటంటే భగవంతుడి యొక్క నామం పెట్టండి అని అంటారు. సో తను పెట్టిన తర్వాత నిజానికి ఆ సాధువుకు ఎలాంటి వ్యాధి లేదు. అలా కేవలం వాళ్ళని శుద్ధి చేయడం కోసమే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అక్కడ. తను ఏర్పాటు చేస్తాడు ఆ సాధువుని. ఎలాగైనా సరే ఇతనికి ఏదో ఒక రకం కృప ఇవ్వాలి అని చెప్పి ఉద్దేశంతో తను వెళ్ళిన తర్వాత ఆ రకంగా తన నారాయణ నామకరణం చేయడం జరుగుతుంది. చివరికి తనకి ఆ రకంగా ముక్తి అనేది లభిస్తుంది. అందుకే సో అందరికీ కూడా రామానుజాచార్యులు అంటారు, ఒకసారి పరాశర తర్వాత ఇంకొక పరాశర ఒకతని పేరు, తర్వాత ఇంకొక అతని పేరు ఏదో ఉంటుంది, ఒక ఆచార్యుల యొక్క పిల్లల పేరు. ఒరే పరాశర ఇలా రా అంటారు. అంటే రామానుజాచార్యులు అక్కడ ఉన్నప్పుడు ఈయన ఒరే పరాశర అంటున్నాడు, పరాశరం నుంచి వ్యాసమహర్షి తండ్రి కదా, సో వీరు ఇలా అంటున్నారు ఏంటంటే ఇప్పుడు మా మనవడండి అని చెప్పి చెప్తారు. అంటే ఒకవేళ భగవంతుడి నామం ఈ రకంగా తలుస్తారు అని అనుకుంటే నేను 100 మంది సంతానం కనేవాడిని, వాళ్ళందరికీ భగవంతుడి యొక్క నామం ఇచ్చేవాడిని అని అంటారు. అర్థమవుతుంది ఆచార్యుల యొక్క మనస్థితి చూడండి, వాళ్ళు ఎలా అనుకుంటారు చూడండి. కాబట్టి పిల్లల పేర్లు పెడితే ఎవరి పేర్లు పెట్టినప్పటికి కూడా భగవంతుడి నామం ఉండేలా చూడాలి, వాటిని అదే పేరుతో పిలిచేలా చూడాలి. అది ప్రధానమైనది. అందుకే ఏదో రకంగా భగవంతుడి యొక్క నామం అనేది మన చెవిలో పడాలి, మనం ఉచ్చరించబడాలి ఆ రకంగా. సో ఇది ప్రధానమైనది. అప్పటి నుండి అజామినుడు చాలా తీవ్రంగా భక్తి చేస్తూ చివరికి వైకుంఠకు వెళ్ళిపోతాడు. అందుకే దీన్ని మనకి శ్రీమద్ భాగవతంలో 6వ స్కంధం చెప్పబడింది, భగవంతుడు ఏ రకంగా రక్షిస్తాడు తన భక్తుల్ని అని చెప్పేసి. సో కాబట్టి మీరందరూ కూడా దయచేసి నామాన్ని జపించండి ప్రతి నిత్యం కూడా. ఇప్పుడు ఎంతమంది ప్రారంభించారు? ఇక్కడ మాతాజీ చేస్తున్నారు, 2 ఎన్ని మాలలు చేస్తున్నారు? 1 8 మాలలు. ఇప్పుడు మన హరేకృష్ణ మహమ్మత్రవే కదా, వెరీ గుడ్. 8 మాలలు, గ్రేట్ స్టార్ట్, చాలా గొప్పగా ప్రారంభించారు, వెరీ గుడ్. ఓకే, ఈ అబ్బాయి కూడా చేస్తున్నాడా? ఓకే, ఎన్ని మాలలు చేస్తున్నావు? డైలీ 1, వెరీ గుడ్. హరిబోల్, అందరు హరిబోల్ చెప్పండి వీళ్ళకి, హరిబోల్, వెరీ గుడ్. పిల్లలు చాలా జాగ్రత్తగా చాలా చక్కగా చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా ప్రారంభించారా? ప్రారంభించారు అబ్బాయిలు, మీరు ఇద్దరు ఇంకా చేయలేదా? మీరు ఈరోజు స్టార్ట్ చేయండి. మీ దగ్గర మాలలు ఉన్నాయా? ఈ వీక్ వచ్చారా? లాస్ట్ వీక్ రాలేదు. ఓకే, వెరీ గుడ్. సో వీళ్ళిద్దరు పేర్లు తీసుకొని వాళ్ళని ఫాలో చేయండి. నెక్స్ట్ వీక్ వస్తున్నారు కదా, ఈ వీక్ మీరు మన దగ్గర కూడా చాలా తక్కువ మాలు ఉన్నాయి, మీరిద్దరు తీసుకోండి, ఖచ్చితంగా తీసుకోండి. ఓకే, మీ పేర్లు ఇవ్వండి, వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు, ఖచ్చితంగా మీరు వచ్చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఎవరన్నా చేస్తున్నారా? ఇంకెవరు ప్రారంభించలేదమ్మా? ప్రారంభించండి. ఇంకా మనకు సమయం ఉంది, పర్లేదు తర్వాత చూసుకుందాం అనుకోకండి. మన టైం, మన టికెట్ ఎప్పుడు కట్ అవుతుందో తెలియదు, అవునా కదా? కాబట్టి భగవంతుడు సో మనకు అవకాశం ఇస్తున్నాడు, ఆ సమయాన్ని వృధా చేసుకోవద్దు, అవునా కదా? సగం కంటే ఎక్కువ వయసు మనకు గడిచిపోయింది, ఇంకా సమయం ఎంతో లేదు. మళ్ళీ దీంట్లో మనకున్న 24 గంటల్లో ఆ 10-14 గంటలు 15 గంటలు మనకు పనిలోనే ఉంటాం, మళ్ళీ 6 గంటలు 7 గంటలు పడుకుంటాం, మనకు సమయం ఎక్కడ? కాబట్టి ఉంది కనీసం ఒక్క మాలతో ప్రారంభించండి. దీంట్లో ఏమైనా కష్టమా? లేదు కదా? సో ఇప్పుడు మీరు ఈరోజు ప్రారంభిస్తారా లేదా?
నేను చెప్పినట్టుగా కనీసం మరి నాకు లెక్క పెడుతూ చెప్పండి, ఇన్ని మాలలు చేశాను అని చెప్పండి నాకు. 3 సార్లు. వెరీ గుడ్. ఏమన్నా మీరు చేస్తారా? ప్రారంభించండి ఈరోజు. సో భగవంతుడి నామం చెప్తే సిగ్గుపడక్కర్లే. అనకు. సో మీరందరూ ఎవరు తీసుకున్నారు? జపమాల ఎంతమంది తీసుకున్నారు? చేతిలో తిండి ఒకసారి. ఓకే ఓకే, మీరు తీసుకున్నారమ్మా? తీసుకోలేదా? మీరు కొత్తగా వచ్చారు ఈరోజు? అమ్మాయి మీరు కూడా కొత్త వచ్చారు? ఓకే అమ్మా, మీరు కొత్త వచ్చారా? ఓకే. పిల్లలు ఎవరు చేస్తున్నారు ఇంకా? పిల్లలందరూ కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్రార్థనలు మీకు నేర్పిస్తాను, భగవద్గీత శ్లోకాస్. అవునా? ఈరోజు ఒక శ్లోకం నేర్చుకుందామా? ఓకే, అందరూ నేర్చుకుని నేను చెప్పండి, చెప్తారా? ఓకేనా? రైట్. చేతులు జోడించండి, అందరు సరిగ్గా కూర్చొని చేతులు జోడించండి. ఇది భగవద్గీత మొదటి అధ్యాయం మొదటి శ్లోకం. మనందరూ నేర్చుకుందామా? మీరు నెక్స్ట్ వచ్చేసరికి మాకు అప్పచెప్పాలి. ఓకే. ధృతరాష్ట్ర ఉవాచ. 3 సార్లు అందాం. ఓకే, అప్పుడు మనకు గుర్తుంటుంది. ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్ర ఉవాచ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. అంజయ్ గారు, సంజయ. మళ్ళొకసారి చెప్తావా? మళ్ళీ 3 సార్లు చెప్పాలి. ధృతరాష్ట్ర ఉవాచ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః 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 మామకాః పాండవాశ్చైవ నెక్స్ట్. ఎవరు చెప్తారు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే మళ్ళీ సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. ఇప్పుడు మనం ఒక లైన్ పూర్తిగా చదువుతాం, అందరు నాతో పాటు స్పష్టంగా పలకాలి. ఓకే, ఇప్పుడు అర్థమైందా? చెప్పిందంతా కూడా మళ్ళీ 3 సార్లు చెప్పాలి. ఇప్పుడు ఒకటేసారి చెప్తాం, 4 లైన్లు. ధృతరాష్ట్ర ఉవాచ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే నెక్స్ట్ ఎవరు చెప్తారా? ఎవరు చెప్పారు? అది బోల్. ఏం చెప్పారు చూడండి.
సమవేతాయుజుత్సవః. ఇంకేమైనా కొత్త మూడో లైన్ ఎవరైనా చెప్తారా? మామక పాండవాశ్చైవ. గట్టిగా మామక పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. కిం అకుర్వత సంజయ. ఓకే. సో నెక్స్ట్ టైం ఇది మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఇవన్నీ అప్పచెప్తారా? సులభంగా చెప్తారా? ఇప్పుడు ఎవరైనా చెప్తారా? నువ్వు కాదు, కాకుండా వేరే ఇంకెవరైనా పిల్లలు కొత్తగా వచ్చినప్పుడు ఈ ఊళ్ళో వాళ్ళే ఇంగ్లీష్ ఎవరైనా వస్తుందా? చూసుకుని చెప్పగలరా? భవిత తెలదా? ఇంట్లో ఉందా? మన దగ్గర ఉంటుందా? ఉందా? తీసుకురా ఒకసారి. పోండి, ఓ పని చేద్దాం. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొస్తే వీళ్ళకి ఇక్కడ ఒక బోర్డు పెట్టేస్తే పిల్లలకి అందరికీ కనిపించేలాగా మనం చూపించవచ్చు. వాళ్ళకి ప్రతిసారి ఒక శ్లోకం అనేది అప్పచెప్పేలా చూద్దాం. సరేనా? నేర్చుకుంటారా? బాగుందా? నేర్చుకుందామా లేదా? శ్లోకం నేర్చుకుందామా లేదా? నేర్చుకుంటారా? ఓకే, వెరీ గుడ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీతా की, जगतगुरु प्रभुपाद की, सीताराम लक्ष्मण हनुमान जी की, श्री बालाजी भगवान की, नीला बुद्धि अम्मवार की, गणेश जी की, गरुड़ालवार की, हाय गौ प्रेमानंदे. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి? ఈలో ప్రశ్న ఏర్పాటు చేయండి. ఈరోజు మీరు ఏమైనా అడగాలి?